ఈరోజు ఒక అరగంట పాటు నేను ఈ హెడ్ మసాజ్ ఎలా చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని భీష్మించుకున్నానండి. మరి ఇప్పటివటికి ఎప్పుడైనా సరే హెడ్ మసాజ్ వీడియో అప్లోడ్ చేశానా? ఇదిగో ఇన్ని రోజులకి ఇప్పటికి కుదిరిందండి. ఆ జుట్టు చూసారా ఎంత జుట్టు ఊడిపోయిందో? గమనించారా? గమనించలేదా? అయితే ఎందుకండి స్కిప్ చేయకుండా అలా చూస్తూ ఉండండి. హెయిర్ ఫాలింగ్ ఉంది. అలానే రిలాక్స్ కావాలి. అలానే ఓవర్ హీట్ ఉంది. ఎన్ని సమస్యలో కదా! అసలు ఆ సమస్యలు ఎందుకొచ్చినాయి ఏంటి అనేది మనం ముందు అడగాలి. సరే ఆ విషయం తర్వాత చెప్తాను. ఇంతకి నేను హెడ్ మసాజ్ చేయటానికి ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. ఈ చిన్నులపాయలు చూసారా? చిన్నులపాయల్ని చక్కగా ఒక గిన్నెలోకి వేసి అల్లం దంచినట్టుగా ఈ చిన్నులపాయల్ని దంచాలి. మనం రోట్లో ఎటు అల్లము, చిన్నులపాయలు దంచుకుంటాం కదా! ఆ పద్ధతిలో ఈ చిన్నులపాయల్ని అలా దంచి పప్పు గుత్తితో ఆ తర్వాత ఈ ఆయిల్ చూడండి. ఈ ఆయిలు ఆహ్, ఆ గిన్నెలోకి వేసేసి, ఆ తర్వాత చక్కగా వేడి చేసుకోవాలి. ఆ వేడి కూడా ఎలా చేస్తున్నాను అన్నది అలా గమనించేసేయండి. ఎంత వేశాను ఆయిలు? కొంచెం అంటే కొంచెం వేశాను. ఆహా! ఇంకొంచెం ఆయిల్ కూడా వేసేసి, అంటే ఆ డబ్బాలో ఉన్న ఆయిల్ మొత్తం వేసేసానా, ఆ తర్వాత వేడి చేస్తున్నానండి. ఒక్కసారి ఏ రంగులోకొచ్చేటట్టుగా ఈ ఆయిల్‌ని వేడి చేస్తున్నానో చూడండి. అసల మాడికి పెట్టుకుంటే ఉంటుందండి. పెట్టుకునేటప్పుడేముంది, ఆ తర్వాత ఈ ఆయిల్ మసాజ్ అయిపోయిన తర్వాత 1 ఆర్ 2 డేస్ తర్వాత హెడ్ బాత్ చేస్తున్న దాకా అసలు మన జుట్టు అసలు ఎంత మంచి వాసనొస్తదో, ఎంత బావుంటుందో. ఈ చూడండి ఎలా ఉడుకుతుందో ఆ ఆయిల్‌లో ఈ చిన్నులపాయి. అలా బ్రౌన్ కలరొచ్చేదాకా చిన్నులపాయని వేయించుకోవాలి. అప్పటికే వాసన భలే ఉంటుందండి. మీరెప్పుడైనా చిన్నులపాయలో ఆయిల్‌ని ఇలా దంచి ఆ ఆయిల్‌ని తలకు పెట్టుకున్నారా? ఎంత బావుంటుందో. పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండే. పెట్టుకోలేదనుకోండి, ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి. అసలు ఈ చిన్నులపాయి ఈ ఆయిల్ వేడి చేసి అలా జుట్టుకు పట్టిస్తే ఉంటుందండి. అసలు ఈ పాప ఎందుకు పెట్టించుకోవాలనుకున్నావు? హెడ్ మసాజ్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నావు అని అడిగా. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ పాపకి నేను ఇది మూడోసారి ఫోను చేస్తే నాలుగోసారి చిక్కానండి. నిన్న కూడా కాల్ చేసింది. హుహు. మా పిల్లలొచ్చారు. నేను చేయటానికి కుదరదు అని చెప్పేసాను. అంటే ఇంట్లో మా పిల్లలున్నప్పుడు నేను ఊరు నుంచి ఎప్పుడో ఒకసారొచ్చినప్పుడు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి కదా! అందుకని చెయ్యను అని చెప్పేసా. అలానే లాస్ట్ మంత్ చేసింది. అంతకుముందు కూడా లాస్ట్ మంత్ 2, 3 టైమ్స్ చేసింది. ఈ మంత్ కూడా కరెక్టేనండి. నిన్న చేసిందా, మళ్ళీ ఈరోజు కూడా చేసింది. సరే ఈరోజైతే రెడీరా నేను చేస్తాను అని చెప్పి మొదలుపెట్టేసానా, ఇప్పుడు ఈ హెడ్ మసాజ్ నేనెలా చేస్తున్నానో చూడండి. ఆయి చిక్కు తీశాను. చూసారు గదా! ఎంత కొంచెం హెయిర్ ఫాల్ అయిందో చూసారు గదా! అరె! హెయిర్ ఫాలింగ్ అని చెప్పావు గదా నువ్వు. జుట్టేంది కొంచెమే ఊడింది అని ఒక డౌటొచ్చింది గదా! ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు గదండీ! ఇంకా డౌటెందుకు? హెడ్ మసాజ్ చేసేటప్పుడు బలహీనంగా ఉన్న వెంట్రుక ఊడిపోతుందండి. అలానే మనకి జామ చెట్టు, మామిడి చెట్టు అసలు ఏ చెట్టైనా సరే పండుటాకు ఉంటుందా? రాలిపోతుందా కదా! మనం మనుషులం గూడా అంతే కదండీ! అంటారు చూసారా? పండుటాకు రాలిపోతుంది, పండు ముసలి రాలిపోతుంది అనని. మరి వయసు పెరిగే కొద్దీ అలానే చిన్న పిల్లలు గూడా ఇప్పుడున్న రోజుల్లో సారీ అండి. ఆ మాటలొద్దులే గానీ హ్మ్. బలహీనంగా ఉన్న వెంట్రుకలు ఎలా రాలిపోతాయో, ఇప్పుడు నేను ఈ ఆయిల్ పెట్టిన తర్వాత మసాజ్ చేస్తున్నప్పుడు, ఆ మసాజ్ కూడా హార్డ్‌గా అంటే హార్ష్‌గా కాకుండా చాలా చిన్నగా ఆ రిలాక్స్ కోసం ఉండేటట్టుగా చేస్తున్నాను. అన్నట్టు మామిడి మీద ఆయిల్ చూడండి ఎలా వేస్తున్నానో, మధ్యలో ఎక్కడ జుట్టు పొడిగా ఉంది, మామిడి పైన అన్న ఆ పాయింట్ చూసి, ఆ తర్వాత ఆ ఆయిల్‌ని ఇదిగో ఇలా అరచేతిలోకి తీసేసుకొని, 2 చేతులతో రబ్ చేసేసి, ఆ తర్వాత జుట్టుకి ఎలా పట్టిస్తున్నానో చూడండి. హెడ్ మసాజు మనకు మనం చేసుకున్న దానికను, ఎదుటి వాళ్ళు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళసల రిలాక్స్‌గా ఫీలవుతారండి. ఎప్పుడెప్పుడు నిద్రపోదామా? ఎప్పుడెప్పుడు నిద్రపోదామా? అంటూ నిద్రపోతారు గదా! అది విషయము. చూసారా నేనిట్లా మాట్లాడుతుంటే నాకే నిద్రొచ్చినంత బిల్డప్ ఇచ్చాను గదా!
సరే, సరే. ఇంతకీ అసలు విషయమండి. ఈ పాప రాంగాలనే నాకు హెడ్ మసాజ్ కావాలని ముందుగానే కాల్ చేసిందా? రావటమే నన్నడిగాను. అసలు మీరెందుకు హెడ్ మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నారు? మీ కారణం అంటే ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు? కొన్ని కారణాలు చెప్పరా అని అడిగితే, హెయిర్ ఫాల్ అవుతుందండి ఆ ఒక్క మాటే చెప్తుంది. డాండ్రఫ్ ఉందా? లేదండి అనని చెప్పింది. సరే. డాండ్రఫ్ లేకుండా ఏ సమస్య లేకుండా జుట్టు ఊడదు. ఫస్టు పాయింట్. అలానే ఆ జుట్టలా ఊడదీయంగాల్నే డాండ్రఫ్ అయితే కొంచెం ఉందండి. ఈ పాప నెల రోజులు హెడ్ బాత్ అదే తలస్నానం చేసి ఇంట్లో వంట చేయటం. అయ్యప్ప మాల వీళ్ళ హస్బెండ్ వేసుకున్నారంటండి. అందుకని అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మడితో నిష్టగా వంట చేయాలి కాబట్టి అందుకని నెల రోజుల పాటు అంటే ఎన్ని రోజులు వేసుకుంటే అన్ని రోజుల పాటు వంట చేయటం. అది ఒకటి. అలానే ఆ దువ్వెన అలా అదే దువ్వుతూ మాడు పైన అలా చెయ్యి పెట్టేసానా, అసలా పొయ్యి మీద పెడితే ఎంత వేడి వస్తదో తెలుసా? అదే పొయ్యి అన్ని రోజులు అదేలేండి ఎంతసేపు టీ పెట్టుకున్నామా దించేసిన తర్వాత కొంచెం గోరువెచ్చనయినప్పుడు ఒక్కసారి అలా పెడితే ఎంత వేడిగా ఉంటుందో, అంత వేడిగా మాడులో నుంచి అలా వేడొస్తుంది. నాకేనా అలా ఫీలింగ్ అనిపిచ్చింది అనని చెప్పి, ఆ పక్కన వచ్చిన ఇంకొక మేడమ్ ఉన్నారు. ఆ మేడమ్‌కి "ఒక్కసారి చూడరా మీరు గూడా ఇలా చేయబెట్టి చూడండి" అనని చెప్పి ఆ పాప ఆ మేడమ్ గారికి చెప్తే, ఆ మేడమ్ గారు గూడా అలా ఇచ్చేసి, "అవునక్క భలే వేడిగా అనిపిస్తుందే" అంటే ఈ పాపకి ఓవర్ హీట్ ఉంది. అందులో ఇన్ని రోజుల నుంచి హెడ్ బాత్ చేయటం, అందువల్ల అదొక కారణము. అలానే ఈ పాపలో కూడా ఓవర్ హీట్ ఉంది. అందుకని ఈ ఫాలింగ్ ఉండుంటుంది. డాండ్రఫ్ ఉంది. ఇన్ని రోజుల నుంచి డ్రై హెయిర్‌తోనే హెడ్ బాతులు చేయటం ఇయన్నీ ఉండటం వల్ల కారణం అదే. ముందుగా ఈ పాప హెయిర్ ఫాలింగ్ అన్న విషయం పక్కన పెట్టేసేయండి. ముందుగా అదేనండి మైండ్ రిలాక్స్ అంటాను చూసారా? ఆ రిలాక్స్ రావాలి అని చెప్పి ఆ పాపను చూడంగానే నాకు అర్థమైంది. ఇంకా చూడండి ఆయిల్ వేసి ప్రెజర్ ప్రెజర్ పాయింట్స్ ప్రెస్ చేస్తూ ఎంత చక్కగా మసాజ్ చేస్తున్నానో చూడండి. నా అరిచేతిలో చూడండి నేనెలా చేస్తున్నాను. ఈ అరిచెయ్యి అక్కడ టచ్ అయ్యేటట్టుగా మనకి మాడు పైన అబ్బా! ఎలా చెప్పాలి? అటు ఇటు ఒక బోన్‌లాగా అనిపిస్తది. అంటే 2 చోట్ల మనకి బోన్‌లాగా అనిపిస్తుంది కదా! ఈసారి నేనే హెడ్ మసాజ్ చేసుకుంటూ మీకు చెప్తానే ఎక్కడ, ఎలా అన్నది. అలా ఆ పాయింట్ దగ్గర మన అరచెయ్యి ప్రెస్ అవుతూ ఆ ఫింగర్ టిప్స్‌తో స్కాల్ప్ మీద అలా పెట్టి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసి మసాజు ఆ తర్వాత జుట్టంతా అలా పట్టేసుకొని ఒక్కసారి అలా గుప్పెడు పట్టేస్తే ఉంటుందండి. ఎదురుగా వీడియో తీయలేదు కానీ అసలు ఆ పాప అబ్బా! 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 అని ఫీల్ అవుతూ ఉంది. చూడండి ఒక్కసారి గమనించండి. ఆ తర్వాత ఈ హెడ్‌ని ఆ జుట్టుని అలా గట్టిగా పట్టేసాను కదా! ర్ ర క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అన్నట్టుగా ఇటొక రౌండు, అటొక రౌండ్ తిప్పి ఆ తర్వాత మళ్ళీ మసాజ్ చేయటానికి రెడీ అవుతున్నాను. నా చేతిలో చూడండి ఎంత ఆయిల్ పోసానో, అంత ఆయిల్ చక్కగా జుట్టంతా పీల్చేసిందండి. అందులోనూ ఇంకొంచెం సేపు ఆగండి చూయించుతాను. ఎక్కడ జుట్టు డ్రైగా ఉంది. ఇంత ఆయిల్ వేసినా కూడా ఇంకా డ్రైగా ఉందండి. చూద్దురు. ఇప్పుడు జుట్టంతా ఒక్కసారిగా గుప్పెడు పట్టి అలా రౌండ్‌గా తిప్పాను. ఆ తర్వాత మసాజ్ చేయటానికి ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి చూడండి. హెడ్ మసాజ్‌లో కూడా నుదురు మీద చేసే ఈ చిన్నగా చూడండి నేనెలా ఎలా 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 ఫింగర్స్‌తో ఎలా మసాజ్ చేస్తూ ఉన్నానో, ఆ టైంలో అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా! అని ఫీల్ అవుతూనే హెడ్ మసాజ్ చేసినప్పుడు ఓవర్ హీట్ ఉంటుంది చూసారా? ఆ కళ్ళు మూసుకొని అలా కూర్చున్నప్పుడు కళ్ళల్లో ఎర్రగా ఉంటుందండి. మధ్యలో ఒక 5 నిమిషాలు గ్యాప్ వచ్చిందిలెండి. నాకు ఫోనొచ్చేసేటప్పటికి ఫోన్‌లో మాట్లాడి, ఆ తర్వాత ఇదిగో ఇలా మసాజ్ స్టార్ట్ చేస్తున్నాను. హెడ్ మసాజ్ చేసినంత సేపు పక్కన ఇంకొక మేడం ఉందన్నానుగా, ఆ మేడం గారి హెల్ప్ తీసుకుంటూనే మసాజ్ చేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ పాయింట్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఇక్కడ ఈ కణతల దగ్గర, ఈ చెవు దగ్గర అలా వేలెమ్మట వేలు అలా పైకి ప్రెజర్ పాయింట్స్ ఇచ్చుకుంటూ నేనెలా చేస్తున్నానో చూడండి.
ఆ చెవు వెనక్కి తీసుకెళ్ళి, ఆ చెవు వెనకాల ప్రెషర్ పాయింట్స్ ఇవ్వటం. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. అసల ఇంతసేపు మీతో వాయిస్ ఇవ్వకుండా చక్కగా మ్యూజిక్ పెట్టేసి హెడ్ మసాజ్ చేసేసాను. మీరు చూసేసేయండి అనంటే, ఈ ఫీలింగ్ మీకు తెలుస్తదా? నిజం చెప్పండి. మనం ఎలా ఫీల్ అవుతున్నాము అన్నది తెలీదు కదా! అందుకే చక్కగా నాకు కష్టమైనా సరే ఇష్టంగా వాయిస్ ఇస్తున్నాను. మీరు ఇంకొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తారనే అనుకుంటున్నానండి. వీడియో అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చాలామంది చక్కగా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదండీ! సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగాలని అనిపిస్తుంది. అయినా మీకు నచ్చితే మీరే చేసుకుంటారు కదా! నచ్చక అంటే నేను అప్‌లోడ్ చేస్తున్న వీడియో నచ్చక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో, సరే నచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకైతే తెలీదు కదండీ! అవకాశం ఉంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. చూడండి ఆ మసాజ్ చేస్తంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. నేను ఆ మధ్యలో ఆ ఎదురుగా వీడియో తీస్తున్న ఆ మేడం మీద ఒక జోకేసానండి. ఆ జోక్‌కి ఇద్దరు నవ్వారు. ఇందాక చెప్పాను చూసారా? కొంచెం జుట్టు డ్రైగా ఉంది అని చెప్పి. ఆ ఫ్రంట్‌గా ముందుగా ఉన్న బేబీ హెయిర్ చూసారా? ఎంత ఆయిల్ పెట్టినా ఆ జుట్టు మాత్రం నార్మల్ అవ్వదండి. ఎందుకు ఏంటి చెప్పనా? చిట్లిన వెంట్రుకలు చాలా ఉన్నాయి. దూతున్నప్పుడు ఆ చిట్లిన వెంట్రుక కట్ అయ్యి కింద పడటం వల్ల ఆ బేబీ హెయిర్ అలానే ఉండిపోయింది. అందుకని ఆ పాపకి చెప్పాను. ఈసారి ఎప్పుడైనా సరే తలస్నానం చేసి వస్తే ఆ కొంచెం వెంట్రుకలు కొంచెం స్ప్లిట్స్ ఉన్నాయి. అవి తీయించేసుకోరా జుట్టు చక్కగా ఉంటుంది అనని చెప్పి. ఓకే ఆంటీ అని చెప్పి చెప్పటమైంది. చూడండి ఎంత జుట్టు ఊడింది. ఇందాక చూసారు కదా! చిక్కు తీసిన తర్వాత స్టార్టింగ్ 4 వెంట్రుకలు. ఇప్పుడు చూడండి దువ్విన ఇప్పుడు కూడా 4 వెంట్రుకలే ఉన్నాయని అనుకుంటున్నారు కదా! ఇంకొంచెం సేపు ఆగండి. ఇప్పుడు ఈ జుట్టుని 2 భాగాలుగా చేశాను. ఇందాక స్టెప్ బై స్టెప్ నేను మసాజ్ చేసుకుంటూ వచ్చాను గదా! ఇప్పుడు ఆ జుట్టుని పాయలుగా తీసేసుకొని అలా వేలికి అంటే చూపుడు వేలికి అలా రౌండ్ చుట్టి అలా, అలా, అలా లాగేస్తే అబ్బా! ఎలా ఫీల్ అవుతారోనండి. హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు సాయంత్రం ఈ పాప మసాజ్ చేయించుకొని వెళ్ళింది గదా! సాయంత్రం నిద్రపోతదండి. అప్పటికే నిద్ర వచ్చేసింది. కానీ మేము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల మా మాటలు ఇంటూనే ఇలా హెడ్ మసాజ్ చేయించుకుంది. ఇంతకీ నేను అరగంట సేపు ఉన్న వీడియోని 15 నిమిషాలకి కుదించి ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నానుగా. ఈ 15 నిమిషాలు కూడా చాలా ఎక్కువండి. తక్కువ టైంలోనే వీడియోని ఇది 5, 6 నిమిషాలకి కుదించి పెట్టొచ్చు. కానీ అసల హెడ్ మసాజ్ అంటే ఎలా ఉంటుంది? ఎంతసేపు చేస్తారు? అసలు ఎంత శ్రమ ఉంటుంది? అన్నది మీకు తెలియాలి అంటే నేనైతే తప్పకుండా ఈ 15 నిమిషాల వీడియో అయినా సరే అప్‌లోడ్ చేయాలని నిర్ణయించేసుకున్నానండి. అందుకే స్టెప్ బై స్టెప్ ఎలా మసాజ్ చేస్తున్నానో అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. చేసుకుంటున్నాను కాదు చేసుకున్నాను. ముచ్చులగుంట దగ్గర కొంచెం అంటే కొంచెం ఆయిల్ పెట్టి స్ట్రోక్స్ ఇస్తూ చేసేసాను కదా! ఇప్పుడు మెడ పైన కూడా కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసేసుకొని, ఆ ఆయిల్‌ని ఇలా మసాజ్ చేసి అదే అప్లై చేసేసి మసాజ్ చేస్తున్నాను. స్ట్రోక్స్ ఇస్తున్నాను. చూసారు కదా! స్టెప్ బై స్టెప్ ఎలా నేను హెడ్ మసాజ్ చేశాను అన్నది. అసలా మనకి ఒక సమస్య వచ్చింది అంటే, ఆ సమస్య ఎందుకొచ్చింది ఏంటి అన్నది మనకి మనమే క్వెషన్ జేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అయ్యిద్ది అన్నది కూడా మనం చూసుకొని చేయించుకోవాలి, చేసుకోవాలి. ఇలానే కదమ్మా ఇంటి దగ్గరికెళ్ళి ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు హెడ్ మసాజ్ చేసుకుంటే ఎవరో చుట్టాలు చెప్పారంట. అసలు ఇంతకీ ఈ విషయం చెప్పలేదు కదా! బంధువులు చెప్పారంట. హెడ్ మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాలింగ్ తగ్గుద్ది అనని. మరి ఒక్కరోజు తిని భోంచేస్తే చాలా రోజుల పాటు మనం తినకపోతే ఉండగలమా? ఉంటామా? చెప్పండి మీరే. అలానే ఈ హెడ్ మసాజ్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కసారి చేస్తే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది అన్న గ్యారంటీ అయితే నేను ఇవ్వనమ్మా. దానికి ఇష్టమైతేనే మీరు చేయించుకోండి. మీరు అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. హెన్నా పెట్టుకోవాలి. హెడ్ మసాజ్ చేసుకోవాలి అనని చెప్తే చక్కగా హెన్నా పౌడర్ కూడా తీసుకెళ్ళిందండి ఈ పాప. ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో హెడ్ మసాజ్ బావుందా? మంచిగా స్ట్రోక్ అంటే స్టెప్ బై స్టెప్ స్ట్రోక్స్‌తో మంచిగా హెడ్ మసాజ్ చేశానా? చక్కగా కామెంట్ చేయండే. నచ్చితే లైక్ చేయండి. ఆ తర్వాత షేర్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా ఎంత జుట్టు ఊడిపోయిందో?
బలహీనంగా ఉన్న వెంట్రుక మనం మసాజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క వెంట్రుక రాలిపోతుందండి. రాలిన వెంట్రుకే ఆ జుట్టంతా. అంత ఆయిల్ పెట్టిన తర్వాత ఇంతే ఇంతయింది చూసారా? రేపు తలస్నానం చేస్తే ఉంటుందండి ఆ జుట్టు భలే ఉంటుందండి. అలానే కొన్ని కొన్ని టిప్స్‌తో కొన్ని హెన్నా పెట్టుకున్న వీడియోస్, హెయిర్ స్టైల్స్ వేసుకున్న వీడియోస్ అప్‌లోడ్ చేశానండి ఆల్రెడీ. చూడండి ఒకసారి విజిట్ అదే ఛానల్‌లో ఏ ఏ వీడియోలున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది. మీకు నచ్చిందనుకోండి అదే చెప్పింది సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి హెడ్ మసాజ్ అయింది. ఆ తర్వాత ఇలా జడ వేయటం అయిపోయింది. ఆ తర్వాత చూసారా ఆ జుట్టుని అలా పట్టుకొని లాగితే ఇంకేం వస్తాయండి. జుట్టు అన్ని వెంట్రుకలు నా చేతికి ముందే వచ్చేసినాయి కదా! అదేనండి ఈ జుట్టు. వామ్మో! నా జుట్టు ఇంత ఊడిపోయిందా? అనని చెప్పి ఆ అమ్మాయి కంగారు. సరే ఇంక నుంచైనా కేర్ తీసుకోమ్మా అనని చెప్పి చెప్పటం. మళ్ళీ కొత్త వీడియోతో